రాష్ట్రంగా చేయడం లోపల రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయారిటీలో భాగంగా రామగుండం కమిషనర్ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు నిన్న మేము అంటే మంతనిలో కూడా చాలా పూర్తి స్థాయిలో అందరి మీద నిఘా పెట్టి గంజాయి ఇంకా ఇతర మత్తు పదార్థాల మీద ఏ రకమైనటువంటి జరుగుతున్ననే దాని మీద నిఘా పెట్టి నిన్న నాగేపల్లిలో ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ద్వారా ఇంకొక ముగ్గురిని కూడా పట్టుకొని వాళ్ళ నుంచి 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 3.5 కిలోల గంజాయి అంటే చాలా పెద్ద మొత్తం లోపల గంజాయి. అది మన మంత్రి చుట్టుపక్కల ప్రాంతాల లోపల దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చే గంజాయిని పట్టుకొని ఈ సందర్భంగా 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సిస్టమేటిక్గా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళను అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి పంపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని రామగుండం కమిషనరేట్ పరిధి లోపల చాలా స్ట్రిక్ట్గా పూర్తి స్థాయిలో గంజాయిని నిర్మూలించే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇంతకు ముందు కూడా మంతని లోపల ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 1.5 కిలోల గంజాయి, అది కూడా మనకు వేరే రాష్ట్రం నుంచి మనకు ఈ మంతని ప్రాంతానికి వచ్చే దాన్ని కూడా మనం అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. దాంట్లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఈ కేసులో కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ప్రాంతానికి ఎవరెవరైతే గంజాయి సప్లై చేస్తారో, దాన్ని ఎవరెవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో, ఎవరెవరైతే పిల్లలకు అందుబాటులో ఉంచే విధంగా చేస్తారో వాళ్ళందరి మీద కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టే అవకాశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నాము. దీన్ని బట్టి తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఏ రకమైన చిన్న సమాచారం ఉన్నప్పటికీ కూడా దాన్ని మాతోటి పంచుకున్నట్టయితే ఈ ప్రాంతాన్ని రామగుండం కమిషనరేట్ను గంజాయి ఫ్రీ ప్రాంతంగా కమిషనరేట్గా చేసే ప్రయత్నం లోపల ప్రజలను కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కరీంనగర్ నుంచి తీసుకొస్తాను, వాళ్ళకి ఇంకెక్కడి నుంచి వస్తానని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అదే ఇప్పుడు కరీంనగర్ నుంచి తీసుకొస్తున్నాను. ఇక్కడ మన దగ్గర నాగపల్లి మొన్నటోడు మహారాష్ట్ర నుంచి పట్టుకోవచ్చు. వాళ్ళు 4 వీలర్లు వస్తారు, 2 వీలర్ 2 వీలర్స్ ఒకటే ముగ్గురు ఒక 2 వీలర్ మీద వస్తారు. ఇంకొక అబ్బాయి మనోడు ఇక్కడ లోకలోడు, మనోడు తెలిస్తే ఏమవుతుందో అని భయపడకుండా, తల్లిదండ్రులు కూడా తెస్తే ఏమవుతుందో అని భయపడకుండా, తెలిస్తే ఏమవుతుందో అని భయపడకుండా దయచేసి వాళ్ళ పిల్లలు ఏమాత్రం అట్లాంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకు ఏమాత్రం అనుమానం వచ్చినా కానీ మాతో కనుక షేర్ చేసుకున్నట్టయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు పాడుకాకుండా దాన్ని ఏ రకంగానైతే వాళ్ళని అడిక్షన్ సెంటర్ పంపడమా, కౌన్సిలింగ్ చేయడమా చేసి మనం ఆ విద్యార్థులను నేరస్తులుగా చూడకుండా వాళ్ళ లోపల మార్పు తెచ్చే విధంగా ప్రయత్నించాం. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు విద్యార్థుల దగ్గర ఏమైనా ఉన్నట్టయితే దాన్ని నేరస్తులుగా పరిగణించకుండా వాళ్ళ భవిష్యత్తును పాడుకాకుండా ఉండే విధంగా వాళ్ళ విద్యార్థులైతే వాళ్ళను మార్పు చెందే విధంగా ప్రయత్నం చేయడం పోలీసుల ఉద్దేశం. ఎవరైతే వాళ్ళకి సప్లై చేస్తానో వాళ్ళ మీద మాత్రం తప్పకుండా కఠినమైన చర్య తీసుకుంటారు. గంజాయి కిలో రఫ్లీ ఎంత ఉంటుంది సార్ కాస్ట్? గంజాయి కిలో మార్కెట్లో ఎట్లుంటుందంటే దాని డిమాండ్ సప్లై బట్టి ఉంటుంది. సప్లై కొద్దిగా తక్కువ అయిందంటే డిమాండ్ ఫుల్ ఎక్కువ. కేజీ కిలో 25,000. కిలో 25,000 సార్. 3.5 కిలోలు ఉంటే రఫ్గా 85,000.